షాలోమ్, మీకు ఉదయకాల శుభములు. అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్కు మీకు స్వాగతం. ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము యోబు గ్రంథము 36వ అధ్యాయము 22వ వచనం. ఆలోచించుము, దేవుడు శక్తిమంతుడై ఘనత వహించినవాడు, ఆయనను పోలిన బోధకుడెవడు? ప్రభునందు పిల్లరా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. యోబు స్నేహితులలో ముఖ్య స్నేహితులలో ఒకరైనటువంటి ఎలీహు దేవునితో సంభాషిస్తున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే యోబుతో ఒక ప్రసంగం చేస్తున్నాడని అనుకోవచ్చు. దేవుని విషయమై నీవేమనుకుంటున్నావు? ఇలాంటి వాడు, ఇంత గొప్పవాడు అని చెబుతున్నాడు. ఒకవేళ ఎలీహు అది అనుభవించే చెప్పి ఉంటాడని అనుకోవాలి మనం. ఏమంటున్నాడు? ఆలోచించు, దేవుడు శక్తిమంతుడు, ఘనత వహించినవాడు, అంటే పై స్థానంలో ఉన్నవాడు, అందరికన్నా గొప్పవాడు, ఏదైనా చేయగలన శక్తిమంతుడు. ఆయనను పోలిన బోధకుడు ఎవడు? మంచి చెడు చెప్పేటువంటి విషయంలో, హెచ్చరించేటువంటి విషయంలో ఆయనకు సాటి ఎవరు రారు అంటున్నాడు. నిజమే కదా. దేవునికి గురువులకు గురువు, బోధకులకు బోధకుడని పేరుంది. ఆయన పరమ గురువు, సర్వశక్తిమంతుడే. హితబోధను ఎప్పుడూ కూడా మనకు అందిస్తూ ఉంటాడు. అయితే ఎవరైతే సలహా సంప్రదింపు దేవునితో జరుపుతూ ఉంటారో వారికి చక్కని బోధలు వస్తూ ఉంటాయి. ఏది చేయాలో, ఏది చేయకూడదు. ప్రభు పాదముల దగ్గర కనిపెట్టిన ప్రతి వారికి కూడా చక్కని సలహా సంప్రదింపులు దేవుడు అందిస్తూ ఉంటాడు. కొందరు మంది దేవుని పాదం దగ్గర సమయం గడిపినట్లే ఉంటారు, కానీ మరలా తిరిగి వాళ్ళు అనుకున్నదే చేస్తారు. మేము ఆల్రెడీ జ్ఞానవంతులమే, మాకు ఇలాంటి విషయాలు ఎన్నో తెలుసు, చిటికి వేసినంత తేలిగ్గా మేము చేసేయగలం, అదో పెద్ద కష్టమా అని భావిస్తూ వారి ఇచ్చ వచ్చినట్లుగా, అనగా వారి ఇష్ట ప్రకారం వెళ్ళిపోతుంటారు. ఏ బోధను పట్టించుకోరు, చివరికి బోల్తా పడతారు. ఇక్కడ ఎలీహు అంటున్నాడు, దేవుడు ఎంత సర్వశక్తిమంతుడో నీకు తెలియంది కాదు, నాకు తెలియంది కాదు. ఆయన అందరికన్నా పై స్థానం తీసుకున్నాడు. ఆయన లాంటి బోధకుల్ని ఏ లోకంలో కూడా మనం చూడలేము అని ఎలీహు యొక్క భావన. ఇది చూస్తే వాస్తవమే కదా. దేవుని బోధ వింటే మన బాధలు తొలగిపోతాయి. ఆయన సలహాకి తప్పొప్పులు చెప్పేవాళ్ళు, అడ్డం చెప్పేవాళ్ళు ఎవ్వరు ఉండరు, ఉండజాలరు. ఆయన యొక్క బోధలో అంత ప్రశాంతత ఉంటుంది. ఆయన ఒక్క మాట ఇచ్చాడు అంటే దాన్ని నెరవేర్చి తీరుతాడు. కాబట్టి దిక్కుచోచని స్థితిలో ఉన్నావేమో, క్రాస్ రోడ్స్ దగ్గర నిలబడి ఏ రోడ్లో వెళ్ళాలని అయోమయంలో ఉన్నావేమో, కన్ఫ్యూజన్స్తో ఎటు ప్రయాణించాలో తెలియక తల కొట్టుకుంటున్నావేమో, అవసరం లేదు. దేవుని పాదముల దగ్గరికి రా, ఆయన నీకు బోధ చేస్తాడు. ఆయనను చేయి పట్టుకుని నడిపించే శక్తిమంతుడు. ఆయనను పోలిన వారు ఎవరూ లేరు. కేవలం ఎలీహు యోబుతో మాట్లాడటమే కాదు, ఈ సమయంలో పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన్ని పోలిన వారు, ఆయన్ని మించిన వారు ఏ బోధకులు కూడా లేరు అనేది గుర్తించండి. ప్రభువా, నేను ఎన్నో విపరీతమైన బాధల్లో ఉన్నాను, నాకు చక్కని హితబోధ చేసి నడిపించు అంటే దేవుడు మనలను నడిపించగల నాయకుడండి. మోషేను నడిపించాడు, యెహోషువాని నడిపించాడు, భక్తులను నడిపిస్తూ వస్తున్నాడు. నా అడుగులు తడబడుతున్నాయి ప్రభువా, తొట్టిల్లకుండా నిలబెట్టు నడిపించు అంటే మంచి గైడ్గా నడిపించిన నాయకుడు కూడా. ఆయన్ని కాక మనం ఎవరిని ఊహించుకోగలమండి ఆ స్థానంలో? ప్రభువా, మా బోధకుడా, నీ పాదముల దగ్గర మేము నేర్చుకుంటామని మనం నిర్ణయించుకున్నప్పుడు మనకు నెమ్మది దొరుకుతుంది. ఆయన సాత్వికుడుగా మనకు నేర్పిస్తాడు. మన బలహీనతలను ఎరిగి బలవంతమైనటువంటి బోధ కాకుండా బలవర్ధకమైనటువంటి బోధను మనకు అందిస్తాడు. అనగా శక్తినిచ్చేటువంటి బోధ, మనకు అర్థవంతమైనటువంటి బోధను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఆయన పాదముల దగ్గర నేర్చుకుందాం. మనం ఇప్పటి వరకు మన జ్ఞానంతో నడుచుకుంటూ వెళ్ళిపోయాం అనుకుంటున్నావేమో. కొన్ని ఫలితాలు లాభకరంగా, మరికొన్ని నష్టంగా నువ్వు అనుభవించవచ్చు. కానీ
దేవుని యొక్క సలహా సంప్రదింపు మనకు సంతృప్తినిస్తాయి, సంతోషాన్ని ఇస్తాయి, సమృద్ధి బాటలోనికి నడిపిస్తాయని నేను విశ్వసిస్తున్నాను. ఈ సమయంలో దేవా, నీ బోధ నాకు అవసరము. నీ అడుగుజాడల్లో నేను నడుస్తాను. నిన్ను పోలిన బోధకుడు ఎవరు లేరు నాయన. మీరు పై స్థానంలో నుండి క్రింద స్థానంలో ఉన్న నన్ను నీ పై స్థానం దగ్గరికి నడిపించాలనుకుంటున్నావు కాబట్టి అటువంటి హితబోధ నాకు అనుగ్రహించండి అని ప్రభు పాదములను ఆశ్రయించుదుముగాక. ఆమేన్. మీ కొరకు ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనములు. ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం. మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.